పది రోజుల ముందు ఇక్కడికి లీవ్కి రావడం వల్ల నేను అక్కడ ఆపరేషన్ చేయలేకపోతున్నాను. నా సోదరులు ప్రతి ఒక్కరు అక్కడ ఆపరేషన్లో 3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. నాకు నిన్న లేదు మొన్న కాల్ చేసి నువ్వు ఏ టైంలో ఉన్నా ఉపయోగపడవచ్చు, కావున నువ్వు సిద్ధంగా ఉండని చెప్పారు. ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చినట్లయితే మన ఎమ్మెల్యేలు నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, వాడి రక్తం చూడకుండా ఊరికైతే తిరిగినాను. ఖచ్చితంగా మన ఎమ్మెల్యేల పేర్లు నిలబెడతానని ధైర్యంగా చెప్తున్నా. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, ధర్మకర్తలు, మన ఉపాధ్యాయులు, మన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మన 4 రోజుల క్రితం జరిగిన ఒక విధ్వంసకాండ మనం చూసాం. అంటే భారతదేశం అంతా ఉలికిపడింది. ఏంటంటే ఒక భారతీయులు అంటే ఒక హిందువుల మీదనే విచక్షణరహితంగా ఏ విధంగా కాల్చి చంపారనేది మనం ప్రతి ఒక్కరు చూసాము. అంటే భారతదేశం ఎంత తీవ్రత అనుభవించిందో మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క రోజు చూస్తూనే ఉన్నాం. కానీ మన 2 రోజుల క్రితమే మన కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదైనా కానీ మన కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి ముందు సాగాలనేది ఈ దుశ్చర్యని అరికట్టాలని చెప్పి మొన్న స్టార్ట్ చేశారు. అంటే రాబోయే కాలంలో ఉగ్రవాదులు ఉన్న వినిపించకుండా ప్రతి ఒక్కరూ ఏ విధంగా చేయాలనేది నిన్న మాట్లాడుకున్నటువంటి అంశంలో ప్రతి ఒక్కరూ చేకొట్టారు. ఈ విధంగా మనందరూ కలిసి పోరాడితే ఈ విధ్వంసకాలను జరగకుండా ఎక్కడ అరికట్టామని మనం చేస్తున్నాం.